నమస్తే అండి. 'లైలా' సినిమా చూసాను. సో, మూవీ రివ్యూలోకెళ్తే సినిమాలో మ్యాటర్ ఏమి లేదండి. ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అండి. ఇవి 3 బాగా దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి. హీరో, హీరోయిన్ పెర్ఫార్మన్స్ ఇద్దరు బాగా చేశారండి. 'విశ్వక్ సేన్' గారు మీరు ఇలాంటి స్టోరీస్‌తో ముందుకొస్తే ఇంకా తర్వాత చాలా కష్టమైతుందండి. సో, ఇప్పుడున్న పబ్లిక్ టేస్ట్ చాలా మారిపోయింది. సో, అది కొద్దిగా మీరు చూసుకొని స్టోరీ సెలెక్షన్ చేసుకొని ముందుకొస్తే బావుంటుందని నా ఫీలింగ్ అంతే. ఇది చిన్న హీరోనా, పెద్ద హీరోనా, చిన్న సినిమానా, పెద్ద సినిమానా ఇలాంటిది ఏమీ చూడట్లేదండి పబ్లిక్ ఇవాళ రేపు. కంటెంట్, స్టోరీ బావుంటే ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ సపోర్ట్ జేస్తారు. ఈ సినిమాలో బీజీఎం బావుంది. యాక్షన్ ఇంకా కామెడీ ఓకే. నాట్ బ్యాడ్. ఇంకా ఎడిటింగ్‌లో చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కనిపించినాయి. ఈ మూవీ అబోవ్ 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు చూడొచ్చు ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు. అండ్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేము. అండ్ ఈ మూవీ రిలీజ్‌కి ముందు ఇద్దరి స్టార్స్ పొలిటికల్‌గా మాట్లాడి సినిమాని డ్యామేజ్ చేశారని చాలామంది అనుకుంటున్నారు. సో, అలాంటిదేమి లేదండి. నిజం చెప్పాలంటే మూవీలో స్టఫ్ ఏం లేదు. డైరెక్టర్ గారు రొటీన్ స్టోరీ కొత్తగా చూపిద్దాం అనుకున్నారు. కానీ సక్సెస్ కాలేదని చెప్పుకోవాలి. సో, ఓవరాల్‌గా నేను ఈ మూవీకి 5 స్టార్‌లో 1.5 స్టార్ ఇస్తున్నా అండి. స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇవి ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర చూపించుంటే బాగుండేదని నా ఫీలింగ్ అంతే. సో, నేనిచ్చిన రివ్యూ, స్టార్ రేటింగ్ ఎవరైనా హర్ట్ చేస్తే ఐ యామ్ వెరీ సారీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.